మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ వెస్ట్ బైపాస్ 95% మేర పనులు పూర్తయ్యాయి. విద్యుత్ హైటెన్షన్ లైన్ల పనుల కారణంగా మిగిలిన 5% పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం పాతపాడు, పాయికాపురం, నున్న, జక్కంపూడి ప్రాంతాల్లో విద్యుత్ హైటెన్షన్ల లైన్ల తొలగింపు, మార్పిడి పనులతో పాటు సమాంతరంగా వెహికల్ అండర్ పాసుల దగ్గర పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో 4 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. మార్చి నాటికి చినావటిపల్లి నుంచి గొల్లపూడి వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 3 పనులు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చినావటిపల్లి ప్రారంభంలో NH-16కు అనుసంధానమయ్యే చోట దగ్గర తప్పితే గన్నవరం, మర్లపాలెం, బీబీగూడెం, కొండపావులూరు, సూరంపల్లి వరకు వెస్ట్ బైపాస్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సూరంపల్లి దగ్గర విద్యుత్ లైన్ల మార్పిడి పనులు పూర్తయ్యాయి. నున్న, పాతపాడు, జక్కంపూడి ప్రాంతాల దగ్గర మాత్రమే 4 వెహికల్ అండర్ పాసులు తప్పిస్తే దాదాపుగా వెస్ట్ బైపాస్ పనులు పూర్తయ్యాయి. జక్కంపూడి నుంచి గొల్లపూడి వరకు ఏకమిగిన పనులు జరిగాయి. మధ్యలో గొల్లపూడి ROB దగ్గర చిన్న జాయింట్ మిగిలి ఉంది. ఇంతకుముందు మీకు చూపించిన VUPల దగ్గర పనులు పూర్తయితే విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 3 పనులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. గొల్లపూడి బైపాస్ నుంచి ప్యాకేజీ 4లో భాగంగా కృష్ణా బ్రిడ్జి పనులు, కాద వరకు 6 వరుసల రోడ్ల పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ 3 అంటే చినావటిపల్లి నుంచి గొల్లపూడి వరకు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత త్వరగా విజయవాడ నగరానికి ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. విజయవాడ వెస్ట్ బైపాస్లో అంతర్భాగంగా 2 ప్రధాన ఫ్లైఓవర్లు ఉంటాయి. ఒకటి మర్లపాలెం దగ్గర రైల్వే ట్రాక్స్ మీద నిర్మించగా, రెండవది గొల్లపూడి రైల్వే ట్రాక్స్ మీద నిర్మించారు. ఇవి కాకుండా మేజర్ ROBలన్నిటినీ కూడా పూర్తి చేశారు. టోల్గేట్ను నిర్మించడం పూర్తయింది. విజయవాడ వెస్ట్ బైపాస్లో 4 వెహికల్ అండర్ పాసుల దగ్గర బ్యాలెన్స్ పనులు పూర్తయితే విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చే ఏడాది మార్చి నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున మరో 4 నెలల వరకు విజయవాడ ప్రజలు ఓపిక పడితే సరిపోతుంది. ఆ తర్వాత విజయవాడకు శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పలుకుతుంది.